బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ ఎటువైపు ఉంటుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యుల బలం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములు కావడంతో వారి ఓటు స్పీకర్ అభ్యర్థి బిర్లాకు మద్దతుగా పడడం ఖాయం. కానీ ఇప్పటివరకు జగన్ ఏ కూటమిలోనూ చేరలేదు. గతంలో జగన్ ఎన్డీఏకు మద్దతిచ్చారు. అన్ని బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. ఈసారి కూడా జగన్ వెళ్తారా లేదా అనేది రేపు తేలిపోనుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ ఎటువైపు ఉంటుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యుల బలం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములు కావడంతో వారి ఓటు స్పీకర్ అభ్యర్థి బిర్లాకు మద్దతుగా పడడం ఖాయం. కానీ ఇప్పటివరకు జగన్ ఏ కూటమిలోనూ చేరలేదు. గతంలో జగన్ ఎన్డీఏకే మద్దతిచ్చారు. అన్ని బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికారు. ఈసారి కూడా జగన్ వెళ్తారా లేదా అనేది రేపు తేలిపోనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఈసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక చాలా ఉత్కంఠగా మారింది. ఇందులో వైసీపీ పాత్ర కూడా ఏంటి అనేది కొంత ఉత్కంఠ చేకూరుస్తుంది. జగన్ గతంలో అయితే ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా అదే రూట్లో వెళ్తారనుకోవచ్చా? రైట్, ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే కనుక కొంచెం అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు బయటికి పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే రేపు స్పీకర్ ఎన్నిక ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ అనేది అంటే మొదట ఓం బిర్లాను స్పీకర్గా ఎన్నుకునే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ అనేది విపక్షాలకు ఇవ్వాలనేది ప్రధానంగా ఇండియా కూటమి ఒక ప్రతిపాదన పెట్టింది. దానికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతోనే ప్రధానంగా ఈ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఇక కాంగ్రెస్ నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన కె సురేష్ను లోక్సభ స్పీకర్ బరిలో నిలిపింది ఇండియా కూటమి. దానిలో భాగంగా ఈరోజు 12 గంటల లోపు ఓం బిర్లా అలాగే కె సురేష్ ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు స్పీకర్ ఎన్నిక అనేది అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఓటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేపు లోక్సభ సమావేశాలకు అటెండ్ అయ్యి స్పీకర్ ఎన్నిక ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనాలి. లోక్సభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు, వాయిదా పడే వరకు కూడా అందరూ లోక్సభలోనే ఉండాలి అనేది ప్రధానంగా విప్ జారీ చేసిన నేపథ్యంలో రేపు అందరూ కూడా లోక్సభ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఒకసారి ఇక్కడ మన బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి 293 మంది ఉన్నారు. ఇటు ఇండియా కూటమికి 234 మంది ఉన్నారు. ఇతరులు 16. ఈ 16లో కూడా 3 ఇండియా కూటమికి ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతున్నారు. లిఖితపూర్వకంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. దాంతో కాంగ్రెస్ బలం అనేది 237కు చేరింది. కానీ ఇక్కడ 237లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో అంటే వాయనాడ్ అలాగే రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇటీవల వాయనాడ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు 236 బలం అనేది అభ్యర్థుల బలం అనేది ఇండియా కూటమికి ఉంది. ఇతరుల సపోర్ట్ కూడా ఒకంత ఇండైరెక్ట్గా కాంగ్రెస్కు అలాగే మరోవైపు బీజేపీకి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 542 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ అనేది 272. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా ఓటింగ్లో పాల్గొంటే కనుక ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాని విజయం సాధిస్తారంటూ కూడా బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక ఎన్నిక పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ అందరూ చర్చించుకోవాలనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది గత లోక్సభ సమావేశాలకు అంటే లోక్సభలో కూడా 17వ లోక్సభలో కూడా డిప్యూటీ స్పీకర్ని నియమించలేదు. ఈసారి నియమించాలి. అది అవకాశం ఒకవేళ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాకు అవకాశం ఇస్తే కనుక ఎన్నుకుంటే కనుక డిప్యూటీ స్పీకర్ అనేది విపక్షాలకు ఇవ్వాలి అనేది ప్రధానంగా ఒక ప్రతిపాదన ఉంచారు. గతంలో కూడా యూపీఏ 1, యూపీఏలో 2లో కూడా అధికార పక్షం
స్పీకర్ ఉంటే విపక్షాలకు అక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది యూపీఏ హయాంలో యూపీఏ 1 అలాగే 2లో కూడా ఈ అవకాశం ఉంది. కానీ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఈ 2019లో డిప్యూటీ స్పీకర్ అనే ప్రతిపాదన తీసి కేవలం స్పీకర్ని ఎన్నుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వని పక్షంలోనే ఇక్కడ స్పీకర్ ఎన్నికలో పాల్గొనేందుకు స్పీకర్ను బరిలో దించేందుకు నిర్ణయించుకుంది ఇండియా కూటమి. దానిలో భాగంగా కె సురేష్ను కేరళ నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన కె సురేష్ను అంటే ప్రజెంట్ ఇప్పుడు లోక్సభ చీఫ్ విప్గా కూడా ఉన్నారు కె సురేష్. స్వీప్ 3 లైన్ చీఫ్ విప్ కె సురేష్ 3 లైన్ విప్ను కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో రేపు అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ ఈ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక వైసీపీ ఎటువైపు సపోర్ట్ చేస్తుంది అనే దానిపై ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే అంతర్గతంగా గతంలో కనుక మీరు చెప్పినట్లు గతంలో కనుక చూసుకుంటే కనుక 17వ లోక్సభలో ఇటు పార్లమెంట్ ఉభయ సభలో కూడా లోక్సభ అలాగే రాజ్యసభలో ప్రతి బిల్లులో కూడా బీజేపీ అంటే మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వస్తారు. బిల్ పాస్ అయిన పక్షంలో ప్రతి సందర్భంలో కూడా అన్ని విధాల ఇటు బీజేపీకి మోడీకి సహకరిస్తూ వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఎవరి వైపు మేము ఉండాలి, ఎవరికి ఓటు వేయాలనేది ఇప్పటివరకు మాకు మా అధినేత సమాచారం ఇవ్వలేదు. మా అధినేత నిర్ణయమే మా నిర్ణయం అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు అయితే జగన్ ఏ కూటమిలోనూ చేరలేదు, ఎన్డీఏలోనే ఉన్నారు. 4 ఎంపీల బలం అయితే లోక్సభలో ఉంది. అయితే జగన్ నిర్ణయంతో 4 ఎంపీలు శిరసావహిస్తారు, అభిప్రాయంతోనే శిరసావహిస్తారు అనుకోవచ్చా? ఇంకా అసలు ఏ ఆప్షన్ లేదు జగన్ ప్రభుత్వానికి అనుకోవచ్చా? ఎలా చూడాలి? రైట్, ఇప్పుడు ఎటు వేసినా కానీ ఇటు ఇండియా కూటమికి ఆ 4 ఓట్లు వెళ్ళినా ఇటు ఎన్డీఏ కూటమికి వెళ్ళినా పెద్ద లాభం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఓటింగ్ కూడా సీక్రెట్ ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ పార్టీ ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారు అనేది కూడా తెలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది బ్యాలెట్ సిస్టంలో రేపు ఓటింగ్ అనేది జరగబోతుంది. అది సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి ఎవరు ఓటు వేస్తారు అనేది కూడా ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. ఒకవేళ వైసీపీ అధినేత తమ అధినేత ఎవరికి చెప్తే వారికే మేము ఓటు వేస్తామని వారు చెప్తున్నప్పటికీ అంతర్గతంగా వారితో సంప్రదింపులు జరిపిన దాన్ని బట్టి వారి ఇష్టానుసారం వాళ్ళు వేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఎవరికి ఓటు వేశారు అనేది కూడా తెలిసే అవకాశం లేదు ఇక్కడ. మరోవైపు ఈరోజు స్పీకర్ ఎన్నికలో ఇండియా కూటమి తనను సంప్రదించలేదు అనేది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి గౌరవ్ గగోయ్ని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో గౌరవ్ గగోయ్ ఇక మీదట జరిగే ప్రతి సమావేశాలకు సంబంధించి కానీ ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ అందరినీ సంప్రదించే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం, అందరినీ సంప్రదిస్తామంటూ కూడా చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఈరోజు స్పీకర్ ఎన్నికకి సంబంధించి మమతా బెనర్జీని సంప్రదించినట్లుగానే తెలుస్తుంది. దీనిపై కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. రేపటి స్పీకర్ ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఎంపీలు ఎవరి వైపు ఓటు వేస్తారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అనే దానిపై కూడా కొంచెం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ ఏం జరగబోతుంది అంటే ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ చిన్నపాటి పొరపాటు వల్ల ఓటింగ్లో పాల్గొనకుండా లేదా అసలు సమావేశాలకు రాకుండా గైర్హాజరు అవుతారా, లేదా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇటు కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు మరోసారి ఇటు అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ మేనల్లుడు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఎంపీకి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అభిషేక్ బెనర్జీ లేదా మరొకసారి మమతా బెనర్జీతో మాట్లాడతారా అనే దానిపై కూడా కొంచెం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీతో ఒకసారి మాట్లాడి రేపటి ఎన్నికకి సంబంధించి కూడా ఎంపీలందరూ హాజరై ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి కె సురేష్కు ఓటు వేయాలనేది ప్రధానంగా మమతా బెనర్జీతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరు ఎటువైపు అంటే ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ కూడా కొన్ని తటస్థంగా ఉన్నాయి. ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమిలో కొన్ని పార్టీలు ఉన్నాయి. తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వైసీపీ 4 సభ్యులు ఉన్నారు. కానీ గతంలో బీజేపీ ప్రభుత్వానికి వారికి సపోర్ట్ చేస్తారు. కానీ ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఎవరి వైపు లేదు. కానీ వారికి ఎంపీ సీట్లు కూడా ఏమీ లేవు, సింగిల్ సీట్ కూడా లేదు. వారు ఎటు ఉండే అవకాశం లేదు. మొత్తంగా చూసుకుంటే రేపు స్పీకర్ ఎన్నికకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. కానీ బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లానే విజయం సాధించే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలైతే ఎన్డీఏ కూటమి నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.